హాయ్ అండి, వెల్కమ్ టు నివా కుక్ హౌస్. ఈరోజు టమాటో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. సమ్మర్ వస్తుంది కదండి, అందరూ వడియాలు పెట్టుకుందామని అనుకుంటారు కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. 1 కప్పు సగ్గుబియ్యాన్ని 4-5 గంటలు నానబెట్టుకోవాలి. 1 కప్పు టమాటో రసాన్ని తయారు చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి పేస్టును కూడా రెడీ చేసుకోవాలి. కాస్త ఉప్పు వేసి దంచుకున్నాను నేను. కొద్దిగా నువ్వులు, జీలకర్రను తీసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు సగ్గుబియ్యానికి 4 కప్పుల వాటర్ని వేసి మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగా మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించుకోవాలి. ఇవి మంచి క్వాలిటీ సగ్గుబియ్యం తీసుకోవాలండి. లో క్వాలిటీ అయితే పళ్ళకి అతుక్కుంటాయి, వడియాలు ఖరాబ్ అయిపోతాయి. అందుకే నేను వరలక్ష్మి సగ్గుబియ్యం తీసుకున్నాను. ఈ సూపర్ మార్కెట్లో చాలా బాగుంటాయి. చూడండి, ఇలా నీలంగా మారుతాయి. అప్పుడు సగ్గుబియ్యం ఉడికినట్టు. ఇలా ఉడుకుతూ ఉండగా టమాటో రసాన్ని యాడ్ చేసి ఇది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కాస్త పచ్చిమిర్చి పేస్టు, నువ్వులు, జీలకర్రను కూడా వేసి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగా ఈ రసం కాస్త చిక్కబడుతుంది. ఇలా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5-6 గంటల పాటు ఇవి సగ్గుబియ్యాన్ని ఇలా నాననివ్వాలి. చూడండి, ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. నేను ఒక రోజంతా ప్రిపేర్ చేసుకున్నాను. పొద్దున్న సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని 5-6 గంటలు నానబెట్టుకున్న తర్వాత సాయంత్రానికి ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత రాత్రంతా అలా వదిలేశాను. ఇలా సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా నానిపోయాయో. తెల్లవారుజామున డాబా మీదకి వెళ్ళి ఇలా కవర్ పరుచుకొని కవర్ పైన ఈ వడియాలను పెట్టుకున్నాను. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇది ఒక రోజంతా అయ్యాక ఇలా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మరొక రోజు ఎండబెట్టుకోవాలి. ఇలా సగ్గుబియ్యం వడియాలని 2 రోజులు ఎండబెట్టుకున్న తర్వాత ఇలా రెడీ అవుతాయి. ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు వేయించుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒకసారి చూసేద్దాము. చూడండి, ఈ ఆయిల్ బాగా వేడయ్యాక చిన్న సెగపై ఇలా వేయించుకోవాలి. సగ్గుబియ్యం వడియాలను మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మొత్తం వేయించుకున్న తర్వాత ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే బాగుంటాయి. రైస్కి పక్కన, పప్పుచారుకి, పప్పుకి పక్కన చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. స్నాక్ లాగా కూడా తినడానికి బాగుంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వంటతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.